నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ చిలుకూరు శివాలయం. నాతో పాటు కరీంనగర్ నుంచి వచ్చిన అయ్యగారులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళ ద్వారా కరీంనగర్లో అర్చక లోకానికి, పురోహిత లోకానికి, బ్రాహ్మణులకందరికి కూడా, అలాగే మిగతా భక్త బృందానికి కూడా కొండగట్టు గిరి ప్రదక్షిణ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి తిరువన్నామలై అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా చాలా విశేష ప్రాచుర్యంలో ఉంది. చాలా మంచిదే, మనందరం వెళ్దాం. అలాగే తెలంగాణకి కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ అంత విశేష ప్రాచుర్యాన్ని మనం కల్పించుకోవాలి. అటువైపు ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి? అయోధ్యలో రాముల వారు ప్రతిష్ఠితం అయ్యాక ఆంజనేయ స్వామి ఆనందానికి అవధులు లేవు. ఆయన పరమ సంతోషంగా ఉన్నారు. ఇది అందరికీ సహజంగా తెలుసుకున్నటువంటి విషయం అన్నమాట. అలాంటి తృప్తిగా, ఆనందంగా, శక్తివంతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి అనుగ్రహాన్ని మనం పొందాలిగా. పైగా ఆంజనేయ స్వామిని అపర బ్రహ్మ అన్నారు, చిరంజీవి అన్నారు. ఆయనను శని ఏమీ చేయలేకపోయారు. అలాంటి ఆంజనేయ స్వామి పరమ రామ భక్తులు కాబట్టి ఆ ఆంజనేయ స్వామిని సేవిస్తే మనకు హనుమాన్ చాలీసాలో ఒక లైన్ ఉంటుంది, తుమరో భజ రామకో భావై, అంటే రాముడు సంతోషిస్తాడు. కాబట్టి ప్రతి పౌర్ణమికి జరిగే కొండగట్టు గిరి ప్రదక్షిణకి అందరూ తల్లి రండి. ఆ ఆంజనేయ స్వామి ఏదైతే బస్టాండ్లో విగ్రహం ఉందో అక్కడి నుంచి మేము ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తాం. కొండ చుట్టూ దగ్గర దగ్గర 17 కిలోమీటర్లు ఉంటుంది. అద్భుతమైనటువంటి వాతావరణం అండి, చక్కటి అడవి. మీకు మంచినీళ్ళు ఉంటాయి, మధ్యలో మజ్జిగ ఉంటుంది, అరటిపండు ఉంటుంది, భోజన వసతి ఉంటుంది. కాబట్టి ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణని మనం విజయవంతం చేద్దాం. అందరం కూడా ఈ విషయాన్ని చర్చించుకుందాం. అందరం కూడా ఆ కొండగట్టు అన్ని అనుగ్రహాన్ని పొందుదాం. అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.